హాయ్ అందరికీ నమస్కారం. అందరూ మన లాంచ్ కోసం వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. ఇట్లానే రేపు టెలికాస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ లవ్ ఇంకా ఎక్కుతుంది అనుకుంటున్నాను. వెళ్దామా? భయ వెళ్ళండి, మీరు మూవ్ అవ్వండి. వాక్ చేస్తారు, మీరు మూవ్ అవ్వండి. హాయ్ చెప్పండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇందాక నిలిచినప్పుడు బాగున్నావు అంటే ఒకటే చేయొచ్చాడు. ఇప్పుడు అందమైన అమ్మాయి బాగున్నావు చేయిస్తాడు. ఇంకా ఎనర్జీ చెప్పాలి. ఇంకోసారి అడగండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నావు. కానీ నాకు ఒక డౌట్ అండి. అక్కడేమో ఆర్ఫనేజ్ లా ఉన్నారు, అనాథలా వచ్చారు. ఇక్కడ ఏంటి ప్రిన్సెస్ లా మొత్తం సెటప్, అటేమో బట్టలు ఏంటి అంతా. ఇప్పుడు మనం ఎక్కడ వచ్చాం? అలవాళ్ళకి వచ్చాం. ఏ దేవి వర్మ నువ్వు ప్రమోషన్ వచ్చాం. స్టార్ మార్క్ వచ్చాం. అవును, స్టార్ మార్క్ వస్తే అందరు స్టార్ కదా, అందరు ఇక్కడ ప్రిన్సెస్ కదా. ఓహో, అంటే స్టార్ మాల్ అడుగు పెట్టాక వీళ్ళందరూ అభిమానం చూశాక అభిమానంతో మీరు యువరాజ్ అయిపోయి ఇంకా వీళ్ళు ముందున్నాం కదా, ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది. సో ఇంకా నేను ప్రిన్సెస్ లా ఫీల్ అయిపోతున్నాను. సరే, మీరు ప్రిన్సెస్ లా ఉన్నారు, బట్ కానీ ఈ బట్టలు పాపం చూస్తుంటే ఎక్కువసేపు నిలబడలేకపోయినా ఉన్నారు. కొంచెం వాళ్ళ కింద పంపించండి. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ నాకు కూడా చిన్న ఎంట్రీ ఉంది, గెటప్ తీసుకుంటాను. కానీ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు తెలుసా మీరు. అసలు అక్కడ కానీ ఇక్కడ కానీ అసలు ఇలాంటి అమ్మాయిని అసలు ఎలా తప్పారు మీరు? అసలు కథ ఏంటి? నేను అసలు యాక్చువల్గా కూతురు ఎవరో కనిపెడదాం, తప్పిపోయిన కూతురు ఎవరో కనిపెడదాం నడవాళ్ళకి వచ్చా. మీరు హెల్ప్ చేశారు. హెల్ప్ చేయగానే ఒక చిన్న వీడియో దొరికింది. ఆవిడ మీరేం తెలిసిపోయారు. ఎలా విడిపోయారు? అసలు మీ కథ ఏంటి? నేనైతే విడిపోలేదు. నేనైతే మా అమ్మ దగ్గర నుంచి దూరం అవ్వలేదు. మా అమ్మే నా దగ్గర నుంచి దూరం అయిపోయారు. ఓకే. సో ఎప్పుడు పుట్టిన పాప మీద ప్రాబ్లమే ఉండదు, అమ్మ మీదే కదా ప్రాబ్లం ఉంటది. కానీ ఎంతైనా నేను మాత్రం మా అమ్మ మీద ఫుల్ ప్రేమతోనే ఉన్నాను. ఈ రోజు మా అమ్మని చూసినా కూడా నాకు, నేనైతే ఆశ్రమంలో నన్ను వదిలేశారు. ఆశ్రమంలో పెరిగి హ్యాపీగా ఉన్నాను. కానీ నన్ను ఆశ్రమంని, నా ఆశ్రమంలో ఉన్న నా ఫ్యామిలీని పారేయాలని చూస్తున్నారు ఒక విలన్ గ్యాంగ్. తరతరాలుగా అందమైన అమ్మాయిల వెనక ఎలాంటి విలన్లు పడుతూనే ఉంటారా? నాలాంటి హీరో లేక మీకు నేనున్నా డిటెక్టివ్. అందుకే ఈ రోజు మీ దగ్గరికి వచ్చాను. ఈ పెద్ద కోట్లో దాచేస్తాను, ఎవరికి కనబడకుండా. ఓకే. కానీ అసలు ఎవరండి ఇంత అందమైన అమ్మాయికి అన్యాయం చేస్తుంది? అసలు కనబడితే ఈ అలవాటు ప్రజలు ముందే కొట్టేస్తారు. కొట్టేద్దాం. ఈ రోజు వచ్చారా? ఎక్కడ నేను ఉంటే అక్కడికి వచ్చి నన్ను పారేయాలని ఎదురు చూస్తూ నా వెనకాలే వచ్చేసారు. ఇక్కడ వరకు వస్తే ఇక్కడ రాకుండా ఎక్కడికి పోతాడు? ఇక్కడికి వచ్చాక నేను కడిగేస్తా.
ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఎవరైనా తనని ఎలా చెప్పాలంటే ఆ. మీ దగ్గర నాకు చెప్తే సరిపోదు, ఏమైనా వీడియో ప్రూఫ్స్ కావాలి నాకు. ఉంది, అన్ని రెడీగా ఉంది. ఓ, వీడియో ప్రూఫ్. ఎందుకంటే చూసిన వెంటనే మీరందరూ తన్ని కొట్టాలి కాబట్టి ఒక వీడియోతో వచ్చాను. వీడియో ప్రూఫ్ తో వచ్చారా? అవును. ఛ, అందమైన అమ్మాయిలు ఇంటెలిజెంట్ అంటే ఏం పేరు పేరు నీ పేరు? మనీష్. నువ్వు మనిషివే, పేరేంటి చెప్పు. మా ఇంగ్లీష్ మనిషివే. ఆ? పేరులోనే ఉంది. పేరే మనిషా? ఎస్. మరి మనిషి పనులు చేయకుండా ఎందుకు నువ్వు క్రూరంగా తయారయ్యావు? ఎందుకు ఆ అమ్మాయి వెనక పడుతున్నావు? ఎందుకు ఆ అమ్మాయి ల్యాండ్ కబ్జా చేస్తున్నావు? చూడటానికి మిగిలిపోయేలా బాగానే ఉన్నావుగా. ఇక్కడ అమ్మాయి కాన్సెప్ట్ కాదు, మా అత్తయ్య కోసం అవసరమైతే హీరో అన్న అవుతా, లేదంటే విలన్ అన్న ఏ, అవుతా. ఎవరా అత్తయ్య? నువ్వు చూడడానికి నా అంత అందంగా కాకపోయినా ఓ మాస్టర్గా బాగానే ఉన్నావు. ఒక్క నిమిషం పక్కన ఇట్రా, ఇట్రా కొంచెం ఇట్రండి. నేను ఒకసారి వేసుకోండి. సారీ మరి కొంచెం చిల్లర బిహేవ్ చేస్తా అప్పుడప్పుడు. కానీ చిల్లర కూడా లేదు. ఇందాక ఆ క్రేన్స్ మధ్య నుంచి నువ్వు వచ్చావు కదా భయ్యా, ఒక షాట్ అది ఆ కోట్ ఎట్లా తిప్పావు, అన్ని బాగున్నాయి కానీ ఎందుకు వాళ్ళ ఆర్ఫనెస్ మీద పడ్డావు? పాప మొహం చూడు భయ్యా. ఇప్పుడేంటి ఈ అమ్మాయిని మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందా ఇక్కడికి? అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది, మరి ఎవరితో చెప్పుకుంటుంది పాపం? ఆవిడకంటే ఎవరున్నారు? యాక్చువల్లీ మేము చాలా మంచి మాటలతో తెలుగులో ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నాను. ఓకే, వాళ్ళు ఏదో కబ్జా అన్నారు. కబ్జా మీనింగ్ ఏంటి? కబ్జా అని మా అర్థం, అంటే ఎప్పుడు వెళ్తారు అని. వాళ్ళు ఏదో కబ్జా అంటున్నారు. సో అది మా తప్పు కాదు. కబ్జా అంటే ఎప్పుడు వెళ్తారా? యా, కబ్జా ఇక. ఓ హిందూ మంచి హీరో. కానీ ఏమాటకమాట మీ ఇద్దరు ఇలా ఫ్రేమ్ చూస్తుంటే ఏదో ఇప్పుడు ప్రోమోలో మీరు గొడవ పడతారు కానీ పోను ఈ గొడవలు కాస్త ప్రేమగా మారేలా ఉంది అనుకుంటున్నా. ఏమంటారు? తినతో ప్రేమ ఏంటి? హలో ఒక్క నిమిషం రండి, ఇట్రా పక్కన. యాక్షన్ ఇప్పుడు చూడు, మీ ఇద్దరిని కలిసి చూడగానే అంటే ఆంకులు ఎలా నవ్వేస్తారా అమ్మాయిలు? ఏంటి జంట బాగుందా? ఈ నుంచి మన ప్రతి సోమవారం పొద్దున్న కాఫీ తాగొచ్చిన అంకల్ అరవట్లేదు. పొద్దున్నే కాఫీ తాగొచ్చిన అంకల్ అరవట్లేదు. ఆయన జెంటిల్మన్ బాబు, ఆయన ఫస్ట్. ఇప్పుడు కావాలంటే అమ్మాయిని తీసుకొని అక్కడ కూర్చోమంటాడు. ఎందుకు ఆయన మాట్లాడుతున్నాం కానీ మనకి సోమవారం నుంచి శనివారం వరకు ఏ దేవి వర్మ సీరియల్ ప్రతిరోజు మన ఇంటికి వస్తాయి ఈ జంట. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా లేదా జంట? ఫ్యూచర్ లో ప్రేమలో పడతా అనిపిస్తుంది కదా? గొడవలు ప్రేమగా పడితే రేపు పొద్దున్న ఆస్తి కింద అదే ల్యాండ్ నువ్వే ఇచ్చేస్తావు తిరిగి. కట్టం కదా, కట్టం కింద నేను తీసుకుంటాను కానీ ఇచ్చేయడం ఏంటి? కానీ ఎందుకు భయ్యా పాప ఆ ల్యాండ్ మీద పడ్డావు? కానీ ఫస్ట్ నీతో కాదు ఏంటి, ప్రతిరోజు 8:30కి వస్తుంది. ఈ జంటను ఆశీర్వదిస్తారా? ఏంటమ్మా జంట నచ్చలేదా? జంటిని మేము చెప్పబోయా బాబు, ఓకేనా? ఇప్పుడు ఈయన మాట్లాడితే కొంచెం అలాగే ఉంటుంది, కొంచెం ఈవిడితో మాట్లాడతాం. నువ్వేం చేసావు ఇప్పుడు ఈవిడ చెప్తున్నావు. తన పేరు మాత్రమే మనిషి, కానీ అస్సలు మనిషే కాదు. చూడు, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ తో అన్న ఏగచ్చు కానీ మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ తో ఏగలేము. తను అమ్మ కోసం తప్పిస్తుంది కాబట్టి మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఇంకా అనిపిస్తుంది. నాకు నా అమ్మ లవ్వే దొరకలేదు. అది సో మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ కాదు. అమ్మ లవ్ ఇంకా నాకు దొరకలేదు కదా. కానీ ఊహించుకుంటున్నావు కదా. అది ఎప్పుడు ఉంటది కదా, ఎవరికైనా అమ్మ అంటే ఇష్టమా లేదా? అందరికీ ఇష్టమే కదా. అమ్మ మనల్ని తిట్టినా కొట్టినా అమ్మ అంటే మనకి లవ్వే కదా. నాకు అంతే, మా అమ్మని నేను చూడలేదు, మా అమ్మ నన్ను వదిలేశారు, అయినా అమ్మ మీద ప్రేమ ఉంది, చాలా ఉంది. అయినా మేము సరే మిగతాదంతా ఒక పవర్ఫుల్ పర్సన్ చెప్తారు, ఇక్కడితో ఆపేస్తున్నాం. ఆ పాట ఒకటే ఎక్కడికి వెళ్ళా గుండె నిండా గుడి పప్పు నిద్రలో కూడా గుండె నిండా ఏంటి పోయి ఆ పాట ఎక్కడికి వెళ్ళా? నేను రావాలంటే ఫస్ట్ ఆ పాట రావాలి. ఓకే, అతను నేను వస్తాను. కానీ నాకు డౌట్, నువ్వెందుకు పోయా ప్రతి సీరియల్ ఎంట్రీ ఇస్తావు? లేదు, స్టార్ మాలు ప్రతి సీరియల్ స్టార్ట్ చేయడానికి ముందు నన్నే పిలుస్తారు. సో ఈ సీరియల్ కూడా అలానే పిలిచారు, అలానే వస్తున్నా. కాదు, ప్రతి సీరియల్ కూడా సీరియల్ హీరోలకి ఇంకెవరికైనా బాధ ఉందంటారు, హీరోయిన్ బాధ ఉంటే మాత్రం వెంటనే వచ్చేస్తావు. ఎందుకు అలా? యా,
ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే, మగవాళ్ళకి అన్యాయం జరిగితే అరగంట లేట్గా వస్తాను, కానీ ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే అరక్షణ కూడా వెయిట్ చేయాలి. ఓ ఆహా, సింపుల్ గా మెన్ విల్ బి మెన్ అంటున్నాడు. చూసారా? ఇగో నీ గురించి వచ్చాడు, నేను కొట్టడానికి సరే, ఒక నిమిషం. ఏంటి ఇది? కోటు కోటా నైటీయా? నైట్ కాదేమో. నా పేరేంటి తెలుసా? చెప్పు నీ పేరు. గుడ్ నైట్. గుడ్ నైటీ పెట్టుకో. గుడ్ నైట్ అని పెట్టుకో. నైటీగా వేసుకొని వచ్చావు. ఇది నైట్ కాదయా. ఇంకొక నిమిషం తిరుగు. ఇదేంటి? అది ఫ్యాషన్. వేసేదా? ఫ్యాషన్. ఏదో అమ్మాయిని చెయ్యి పట్టి లాగుకొని చెట్టు కింద కట్టినట్టుంది ఇది. నా శరీరం మీద ఇంత పెద్ద కోటు జారిపోతుంది భయ్యా, అందుకే కట్టుకోండి వెనకాల. ఇది కోటే చెప్పకు, నైటీ చెప్పు. నైట్ కాదయా కోటు. నైటీ. ఒక్క నిమిషం, అక్కడ నీ ఫ్యాన్స్ చెప్పావు సార్. యాంకర్ ఎవరో వస్తారని చెప్పారు. ఎవరది? యాంకర్. రైటర్ చెప్పుకొని తిరుగుతున్నావు, యాంకర్ చెప్తున్నావు, ఏదో ఒకటి చెప్పు. నేను యాంకర్ ఈరోజు. యాంకరా రైటరా? యాంకర్. మళ్ళీ రైటింగ్ వెళ్ళవు. రాయను ఎప్పుడు వెళ్ళవు? రాయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటెక్టివ్ క్వశ్చన్స్ చేయకూడదు, నేను క్వశ్చన్ చేయాలి. నువ్వు ప్రతి అమ్మాయి హీరోయిన్ అనగానే అదేదో పొదరిల్లి సినిమాకి అమ్మాయి బాధలో ఉందనగానే క్యాబ్ వేసుకెళ్ళాడు. ఇక్కడ ఈ అమ్మాయి బాధ అనగానే మైక్ పట్టుకుని వచ్చావు. ఏంటో ఓ అమ్మాయి దగ్గర ఎలా పడుతున్నాడు? వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నా, వీళ్ళిద్దరు బాగానే ఉన్నావు. నువ్వు మధ్యలో వచ్చి ఏదో డైలాగ్ చెప్పి వీళ్ళిద్దరు విడదీస్తూనే ఉన్నావు. ఏంటి నీ సంగతి? నేను విడదీలా, వాళ్ళిద్దరూ విడిపోయి ఉన్నారు. నేను ఇంకా కలవడానికి ట్రై చేస్తాను. ఆ జంట ఎలా ఉందని అడిగా, అందరూ బాగుందన్నారు. రేపు పొద్దున్న ప్రేమలో పడతారనుకోండి, నేనే చెప్పాను వాళ్ళిద్దరికి. ఓ ఆయనేమో ల్యాండ్ లాక్కొని పాపం ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. నేనేం చేయాలి చెప్పు. హీరోయిన్ తీసుకొని ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ ఫ్యాన్స్ తో మాట్లాడు. హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఎంతో మంది గుడి 2 గంటలు చూస్తున్నారు. చూసేసారా? నన్ను మాత్రమే పిలిచారు. తీసుకొస్తాడమ్మా, మీనని వాళ్ళ అమ్మని వాళ్ళ అందరూ తీసుకొస్తాడు. తీసుకొద్దాం. భోజనం ఏర్పాట్లు రెడీ చేయండి. ప్రభావతి మీనా అందరూ వస్తారు. ఓకే, సీరియల్ ఉంది, మీరు చూసి అంత సక్సెస్ చేస్తే వాళ్ళు కూడా వస్తారు మనం చూడడానికి. ఓకే, నువ్వు అన్యాయం అనగానే వచ్చావు. అక్కడ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయితో మాట్లాడవా? హాయ్ అంజలి గారు, మీకు ప్రోమోలు చూసాను. మీకు మీ ఆశ్రమానికి అన్యాయం జరిగిందని. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా అన్యాయం జరిగితే పక్కా బాలుని పిలవండి, బాలు వస్తాడు, అక్కడ మంచిది జరుగుతుంది. నువ్వు అంత ఖాళీగా ఉంటావా? బాలు ఫ్యూచర్లో అన్యాయం జరిగితే బాల్ పిలవండి, వేసుకొచ్చేస్తానంట. ఏంటి వాళ్ళ ఇంటి పక్కనే ఉంటావు నువ్వేమన్నా? వాళ్ళు ఫ్యూచర్ లో కాదు, ఇప్పుడే అన్యాయం చేసావా నా పక్కనే ఉన్నారు. అన్యాయం చేయడానికి వచ్చారా? ఇతనే. ఏం అన్యాయం చేశారండి మీరు? నువ్వు ఏదో న్యాయం చేస్తానని వచ్చావు. ఎవరు మాట విని న్యాయం చేశారు? అదొకటి ఉండాలి కదా. కాదు, మనోడు న్యాయం చేస్తానని వచ్చాడు. ఇందాక పొదరిల్లుకి క్యాబ్ వేసుకొని వచ్చాడు నువ్వు కదా, ఈసారి జేసీబీ ఎక్కిస్తా. అయ్యా, నువ్వు పొదల్ని క్యాబ్ వేసుకొచ్చావు కదా, ఈ సలహా వస్తే జేసీబీ ఎక్కిస్తానంట. నేను ఆయన ఎంట్రీ చూడలేదా? జేసీబీ మధ్యలో నుంచి వచ్చాడు. జేసీబీలో వచ్చావా? అదే మెషిన్ జేసీబీ వస్తుంది, తర్వాత మనిషి వచ్చింది, డైలాగ్ వచ్చింది. అవునా, మీకోసం అది. తేడా వస్తే జేసీబీతోనే ఆయన బోల్ డబ్బులు ఉన్నాయి. నాకు ఇంకోటి తెలుసా? డబ్బులు కాదు, వెనకాల మా అత్తయ్య ఉంది. ఓ అత్తయ్య ఎవరు అసలు? ఆ ఫస్ట్ త్వరగా ఎంట్రీ నా బాబు. అత్తయ్య చూడాలి. నీ అత్తయ్య డబ్బులు పట్టుకొని జేసీబీ ఇస్తాను చెప్పావా? నీ డబ్బులు కాదు, నీ అత్తయ్య డబ్బులు. పవర్ అత్తయ్య ఏం చెప్తే సరే, ఆ అత్తయ్య ఎవరో చూద్దాం. కానీ ఈ కేసు కోసం నాకు ఇంకో ప్రూఫ్ కూడా ఎవరు అర్థం కావట్లేదు నాకు. నువ్వు ప్లీజ్ నన్ను అనుకుంటారు. రెస్టారెంట్ పైన అంత పరదా ఉన్నా సరే కింద గొడుగుతో వచ్చారంటే మీరే పవర్ఫుల్ అత్త కనిపెట్టేశా. అసలు ఒక శివగామి, ఒక నీలాంబరి, అసలు ఎన్ని పవర్ఫుల్ క్యారెక్టర్లు ఉన్నాయో అన్ని పవర్ఫుల్ క్యారెక్టర్లు కలిసి ఒక మనిషిలా మారితే ఎలా ఉంటుందో అలా ఉన్నారండి. ఒక్కసారి మామూలుగా హాయ్ చెప్పండి. హాయ్ అందరికి ఇక్కడ వచ్చారు. మీ బిజీ స్కెడ్యూల్లో చాలా 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 థ్యాంక్ యూ. మీకోసం చాలా ప్రేమతో ఈ ఒక సీరియల్లో ఇప్పుడు నటిస్తున్నాను.
మీ అందరితో టచ్లో ఉండడానికి, నా ఫ్యాన్స్తో ఎప్పుడైనా ఇప్పుడైనా మీ ఇంట్లోనే ఉండాలి ప్రతిరోజు నేను. కాబట్టి ఈ సీరియల్ ఒప్పుకున్నాను, ఈ సీరియల్ చేస్తున్నాను, ఈ మంచి అవకాశం వచ్చింది. వావ్, అసలు అత్యంత సాఫ్ట్గా మాట్లాడు. అత్త అసలు మా సీరియల్ మాత్రం ఏ అన్నట్టున్నారు, ఇక్కడ మాత్రం మీరు చాలా సాఫ్ట్గా మాట్లాడారు. తొక్కితే అప్పడం అయిపోతాం, మీలాంటి వాళ్ళు తొక్కితే ఏదైపోవడానికి నేను రెడీ. పిండితే నిమ్మకాయ జ్యూస్ అయిపోతాం. అమ్మో అమ్మ, ఆల్రెడీ ఎవడో పిండేసినట్టు ఉంటాను నేను, ఇంకా నన్ను పిండుతారా మీరు? కానీ అసలు అత్త అంటే నిజంగా నేను ఎప్పుడో బాహుబలిలో శివగామిని చూసా, మళ్ళీ మన బుల్లితెర శివగామిలో ఉన్నారు. ఇన్ని డైలాగులు నువ్వు చెప్పడానికి వీలు లేదు. ఇది నీ హీరో కోసం అయ్యే సినిమా కాదు, ఇది లేడీస్ కోసం అయ్యే టెలివిజన్ షో. డైలాగ్స్ మనదే, ప్లాట్ఫామ్ మనదే, పర్ఫార్మెన్స్ కూడా మనదే. అబ్బా, అసలు నేను ఈగర్లీ వెయిటింగ్. సంజనా గారు అసలు మా స్మాల్ స్క్రీన్ మీద ఎలా కనబడతారో, అత్త క్యారెక్టర్లో ఎలా ఇరగదీస్తారో, ఆ ఎమోషన్, ఆ ఎలివేషన్, ఆ డ్రామా అదంతా ఎలా పండిస్తారని చూడడానికి నేను చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తాను మేడం. అసలు అత్త క్యారెక్టర్ అసలు బీభత్సంగా సూట్ అయ్యారు. అసలు మీరు ఒకసారి ఆ నెక్లెస్ అలాంటిది మాకు ఇస్తే మీకు లైఫ్ సెటిల్ అయిపోతాం. అత్తల దగ్గర మాత్రం కాస్ట్లీ నెక్లెస్ ఉంటాయి సీరియల్లో. మా ఆంటీలు అందరూ అనుకుంటారు ఈ నెక్లెస్ అందరూ ఎక్కడ తెస్తారు, ఈ చీరలన్నీ ఎక్కడ తెస్తారు అనుకున్నారా మీరు రోజైనా? ఒకసారి అడుగుదాం, వెళ్ళిపోయి ముందు అడుగుదాం. ఒకసారి రండి. కానీ ఏంటి మేడం, ఇంత అందంగా ఉన్నారు, ఇంత మంచిగా ఉన్నారు, మీరు ఇంత ప్రాబ్లం తీసుకొచ్చారా పాపం? ఇట్లా ముందు రండి ఒకసారి. నేను ఏమీ ప్రాబ్లం తీసుకొని రాలేదు. గీతాంజలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని చోట ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేస్తున్నాను, తెలంగాణలో ఓపెన్ చేస్తున్నాను. 30,000 స్టూడెంట్స్, మన 30,000 మంది స్టూడెంట్స్, 30,000 మంది స్టూడెంట్స్ మన గీతాంజలి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చదువుతున్నారు. ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. సో ఎడ్యుకేషన్ కోసం ఏదైనా చేస్తాము, జనాల్ని ఎడ్యుకేషన్ వల్లనే నిలబడాలి కదా. ఆహా, అత్తంటే గయ్యాలి అనుకున్నాను, ఇంత గొప్పదని తెలియలేదు. అంటే స్టూడెంట్స్ కి చదువు చెప్పించడానికి కాలేజీలు కట్టడానికి ఆ ల్యాండ్ అడిగారు, అంతేనా? ఆ ల్యాండ్ అడగలేదు, ఆ ల్యాండ్ కొన్నాను. లీగల్ గా కొన్నాను. మేమేమి ఇల్లీగల్ చేయము, చాలా పద్ధతిగా పర్ఫెక్ట్ గా చేస్తాము. అంటే మీరు కరెక్టే అంజలి గారు, మీరు అబద్ధం చెప్పారా? ఒక్క స్టోరీ మాత్రం మీరు వినేసి వచ్చి జడ్జ్ చేయకూడదు, మా స్టోరీ కూడా వినాలి. మాకు 30 years బ్యాకే ఆ ల్యాండ్ మాకు వచ్చి ఎవరో రాసి ఇచ్చేసారు. 30 years బ్యాక్ ఫ్రీలో ఎవరికైనా ఏదైనా రాయగలుగుతారా? అవును, ఈవిడ చెప్పింది కరెక్టే. ఈవిడ సైడ్ న్యాయం ఉంది, మీ సైడ్ న్యాయం ఉంది. ఒకసారి ఆ పెద్ద మనిషి షార్ట్ ఇట్రా నువ్వు. ఓ అన్యాయం అనగానే సూటు బూటు వేసుకుని రావడం కాదు. లేదు, నాకేమో ఈ అత్తగారిని చూస్తే నా ప్రభాదమ్మకే టప్పిస్తారేమో అనిపిస్తుంది. ప్రభాదమ్మ అంటే వాళ్ళందరికీ తెలుసు, నీకు తెలియదు. నాకు ప్రభావతి గారు తెలుసు. తెలుసా? కానీ ఇక్కడ చూస్తే ఈవిడ చెప్తే ఈవిడ న్యాయమే ఉంది, ఆవిడ వైపు చూస్తే ఆవిడ వైపు న్యాయం ఉంది, ఆయన చేసిన న్యాయం ఉంది. ఏది న్యాయం ఏది అన్యాయం అని జనాలు సీరియల్ చూసిన తర్వాత వాళ్ళే చెప్తారు. ఓకే, ఇప్పుడు జనాలకి ఎవరి న్యాయం తెలియాలంటే మనం ఏం చేయాలి? తెలియాలంటే ఫస్ట్ ఒక జనాలకు తెలియాలి కదా, అందుకే కదా నన్ను పిలిచారు. సో మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ మీకోసం ఇక్కడ టెలికాస్ట్ చేయబోతున్నాము. మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. మన అలవాల అభిమానుల కోసం ఇప్పటి వరకు ఇంకా టీవీలో టెలికాస్ట్ అవ్వకముందే ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఫ్రీగా చూపిస్తున్నాం. ఓకే, ఆ ఎపిసోడ్ చూశాక ఎవరి వైపు తప్పు ఉంది, ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరు కరెక్ట్ అనేది దానిలో కూడా నాకైతే వస్తుంది. నాకు దేవుడిలో ఒక నమ్మకం ఉంది. బికాస్ నేను చాలా సిన్సియర్గా హార్డ్ వర్కింగ్ ఎఫర్ట్స్ పెడతాను. అంటే రియల్లీ ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ మీ టు బీ ఇన్ బిగ్ బాస్ ఫర్ 3.5 months. నా పిల్లల్ని వదిలేసి ప్రతిరోజు నవ్వుతున్నాను, పైన లోపల ప్రతిరోజు చస్తున్నాను. 3.5 months వాస్ వెరీ టఫ్. ఆ పర్టికులర్ ఫలంగా ఈ షో నాకు వచ్చింది. సో ఎవరెవరు చెప్పారు ఏం సాధిస్తారు, దేవుడి దయాల వల్ల సాధించాను, చూడండి కళ్ళు తెరిచి చెప్పట్లు అనేసి. బికాస్ మాకు ఒక మదర్ గానే మేము, అది కూడా నా బేబీ జస్ట్ 5.5 months ఉండే, బట్ నాకు చాలా ఛాలెంజెస్ ఉండే. మంచి పేరు కావాలి నాకు, నన్ను చాలా మిస్అండర్స్టాండ్ చేశారు బిగ్ బాస్ ముందు, ఇది రాంగ్ అమ్మాయి అనేసి. సో ఒక మంచి అమ్మాయిగా నాకు పేరు కావాలి, నాకు పేరు వస్తే నా పిల్లలకి పేరు వస్తుంది, నా పిల్లల భవిష్యత్తు కూడా బ్రైట్ ఉంటుంది, నా హస్బెండ్ కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. నాకు ఛాలెంజెస్ అయ్యే టైంలో నేను నా హస్బెండ్ వైపు చూసేసి ఒకటే మాట చెప్పాను, ఈ ప్రాబ్లం జరిగింది, నేను రియల్ లైఫ్లో నీకు ప్రౌడ్ చేసే వరకు నేను చావను, నా బ్రతుకే వచ్చి నిన్ను ప్రౌడ్ చేయాలి నాన్న, నేను నీ మర్యాద కోసం నేను ఎంతైనా పోరాడతాను అనేసి నేను నా హస్బెండ్కి ప్రామిస్ చేశాను. అక్కడ నేను ప్రోమో చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి లిటరలీ. సో
ఇది నాకు జస్ట్ అనదర్ సీరియల్ అయితే నా లైఫ్ లో ఇది ఖచ్చితంగా కాదు. దిస్ సీరియల్ ఇస్ లైక్ నాకు 2 పిల్లలు ఉన్నారు. ఈ మొత్తం సీరియలే నా లైఫ్ లో నాకు 3rd బేబీ లాగా. నేను అంత ఎమోషనల్ గా అటాచ్ ఉన్నాను ఈ సీరియల్ తో, బికాస్ ఇట్ హెస్ బాట్ మీ బ్యాక్. నాలో ఉండే జీవితంని ఈ సీరియల్ మళ్ళీ యునో ఇట్ బాట్ బ్యాక్ మై లైఫ్ టు మీ అని నేను చెప్పొచ్చు. మై లైఫ్, మై హ్యాపీనెస్, మై రెస్పెక్ట్, మై ఐడెంటిటీ, ప్రతి ఒక్కటి. అండ్ ఒక ఆర్టిస్ట్ గా మేము కెమెరా ముందుంటేనే మన క్రియేటివిటీ బ్రతికుంటుంది. మేమందరూ అది ఆర్టిస్ట్ గా అనుభవిస్తాము. ప్రతిసారి we want to be in front of the camera for few days at least in a month, and remaining time నేను నా పిల్లలకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నా మదర్ నాకు చాలా సపోర్ట్ చేసింది, నా మర్దలు నాకు చాలా సపోర్ట్ చేసింది, నా పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకున్నారు. నాకు అట్లాంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ రియల్ లైఫ్ లో కూడా ఉంది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు, ఈవెన్ నౌ ఐఎమ్ ఏబుల్ టు బీ హియర్. ఇప్పుడు నా అమ్మాయికి 14 months మాత్రమే, బట్ చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో. అండ్ ఒక వర్కింగ్ మామ్ గా నన్ను అందరూ అర్థం చేసుకున్నారు. అండ్ నాట్ జస్ట్ దాట్, ఇంత బ్యూటిఫుల్ గా సీరియల్ వచ్చిందంటే నేను చాలా మిస్ అయిపోతున్నాను. మన డైరెక్టర్ సార్ ఇక్కడ లేరు, సురేష్ సార్. అంటే తనుంటే సురేష్ సార్ లొకేషన్ లో ఎనర్జీనే వేరు. నాకు సురేష్ సార్ కాన్సెప్ట్ కూడా కనిపించలేదు. అంటే ఎనర్జీ కూడా డ్రాప్ అయిపోతుంది సీన్ లో అనేసి నాకు భయం ఉంటుంది. అంతా నేను తన ఎనర్జీ మీద నేను అంత డిపెండ్ అవుతాను. డైరెక్ట్ నేను ఈ మాట తనకి ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పలేదు. యాక్చువల్లీ కెమెరా ముందు అందరికీ చెప్తున్నాను, సురేష్ సార్ లొకేషన్ ఉంటేనే సూపర్ గా ప్రతి ఒక్కటి వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ నవీన్ సార్ కూడా మన ఇంకొక డైరెక్టర్ ఉన్నారు, చాలా సపోర్టింగ్ గా ఉంటారు. ఇద్దరు కలిసేసి, బికాస్ నా తెలుగు వచ్చేసి మీ అందరు తెలుగు అంత స్పష్టంగా లేదు, కానీ నేను క్యాచప్ మ్యాచప్ చేస్తూ ఉంటాను. సో బట్ ఇప్పుడు లిటరలీ చాలా మంచి ఫ్లోలో వచ్చేసింది ప్రతి ఒక్కటి. సో ఎంతైనా చెప్తే నా ఆనందం నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నా మనసు పరిస్థితి ఎంత హ్యాపీగా ఉందనేసి మీరు అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ మమ్మీ, నాకు షూటింగ్ పంపించావు, నా పిల్లల్ని నీ స్వంత పిల్లల్లాగా చూసుకుంటున్నావు. ఇప్పుడు కూడా మమ్మీనే ఇంట్లో ఉంది పిల్లలతో. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ ముజీబాపా, థ్యాంక్ యూ మోమినా అని నేను నా ఫ్యామిలీని అందరినీ థ్యాంక్ యూ చెప్తాను. ముఖ్యంగా థ్యాంక్స్ టు సచ్ అండర్స్టాండింగ్ హస్బెండ్. వేరే ఎవరైనా మొగుడు దొరుకుంటే ఏం అవసరం ఉంది అని చెప్పేవాడు. మై హస్బెండ్ ఇస్ సో ఎడ్యుకేటెడ్, ఒక సర్జన్ గా. ఈజ్ అ డాక్టర్, ఈజ్ వెరీ వెరీ ఎడ్యుకేటెడ్. సో నేను ఎంత హర్ట్ లో ఉన్నాను, హార్ట్ లో తనకు తెలుసు. ఎంత పెయిన్ లో ఉండే నేను అని నా పెయిన్ తనకి చాలా మంచిగా తెలుసు. సో ఆల్ దీస్ ఆర్ మై పవర్స్ అండ్ ఆర్ట్ వల్లనే నేను ఇక్కడ దాకా రాగలను. నా ఫ్యామిలీ లేదంటే నిజంగా నేను లేను. సో థ్యాంక్ యూ టు మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ టు మై ఫ్యామిలీ. ఇది నేను సాధించలేదు, ఇది నా ఫ్యామిలీనే సాధించింది. మీ అందరికి నచ్చిందా? ఫస్ట్ ఎపిసోడ్ బాగా నచ్చింది. వాళ్ళ కన్నీళ్ళు చప్పట్లో చెప్తాయండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇలా ఉన్నాం కదా, నేను ఇప్పుడు వచ్చి సోనియా, కానీ మీరు చూసింది వచ్చి అంజలి. ఆ అంజలి కోసం నేను మాత్రం కాదు, చాలా మంది చాలా హార్డ్ వర్క్ చేశాము, అన్ని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కోసమే. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కూడా మీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఒక్కొక్క ఎపిసోడ్ చాలా ట్విస్ట్తో ఉంటుంది. ఇంకా మీరు డీప్గా వచ్చి కనెక్ట్ అయిపోతారు. ఒక అమ్మ కూతురు ఇలా ఉంటారా అని. అమ్మని చూస్తే అమ్మ తప్పు కాదు, కూతుర్ని చూస్తే కూతురు తప్పు కాదు. అమ్మ అంత రిచ్ అయి ఉండి అంత మంచి ఫ్యామిలీతో ఉన్నారు, కూతురికి ఎవరు లేదు, వాళ్ళ తోడు ఉన్న వాళ్ళు మాత్రమే ఫ్యామిలీ. సో ఇదే వచ్చి కథ. వీళ్ళిద్దరు ఎలా వచ్చి కలుస్తారు, వీళ్ళు గొడవే చేస్తారా లేకపోతే మంచిగా కలిసి ఉంటారా అనేది మీరు త్వరలో చూస్తారు. ఇంకా ఏం చెప్పాలంటే, మీరు 30 minutes చూసారు. ఈ 30 minutes మేము చాలా అంటే చాలా కష్టపడ్డాము. ఒక్కొక్క లొకేషన్లో వెళ్ళి ఎంత హార్డ్ వర్క్ చేసామంటే, పొద్దున 4:30కి లేస్తాము, నైట్ 10-11 వరకు మేము వర్క్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మా హార్డ్ వర్క్ ఏమి మీకు తెలీదు, బట్ ఇదంతా మీ అందరినీ ఎంటర్టైన్ చేయాలి ఆ ఒక్క రీజన్ కోసమే. అండ్ స్టార్ మాకి చాలా 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 థ్యాంక్స్. ఇంత మంచి స్టోరీ వచ్చి రాసి అది బాగా మీ అందరికీ చూపించినందుకు. బికాస్ ఇప్పుడున్న జనరేషన్లో అన్నీ మారిపోతున్నాయి, ఎవరికి ఈ లవ్ వచ్చి కనెక్ట్ అయ్యేదే లేదు. బట్ ఇలాంటి స్టోరీ చేసేటప్పుడు నాకు నిజంగానే షూటింగ్లో గ్లిసరిన్ ఏం వాడను, నిజంగానే నాకు ఏడుపు వస్తుంది. నిజంగా గ్లిసరిన్ ఏం వాడను, నిజంగా. వాళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ మూడ్ లోనే ఉంటారు. నాకు తెలిసి మీ క్యారెక్టర్ చూస్తుంటే మీరు నవ్వే సీన్లు కానీ ఏడ్చే సీన్లు ఎక్కువ ఉన్నాయి. అంటే అలవాట్లు ఏడ్చేసి ఉంటారు నాకు తెలిసి. అలవాటు అనేది కాదు, ఆ సీన్స్ అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి, అంత డెప్త్ ఉన్నాయి. తెలిసి అర్థమవుతుంది, మా ఫస్ట్ ఎపిసోడ్ లోనే అర్థమైంది కదా. అవును. సో ఒక్కొక్క సీన్ వచ్చి నాకే చాలా క్లోజ్ టు హార్ట్ గా ఉంది. మీరు అలా ఏడకండి, మాలాంటి కుర్రలు చూడలేకపోతున్నాం. ఎలా అనిపిస్తుంది
ఎలా ఉన్నామో ఇప్పుడు అందరి దగ్గర లవ్ స్ప్రెడ్ చేయాలి అని ఆ ఒక థాట్ నాకు వచ్చింది. ఎవరెవరు ఎంత కష్టంలో ఉన్నారో మనకి తెలీదు, బట్ చూస్తే మంచిగా మాట్లాడాలి, నవ్వాలి, అందరితో హ్యాపీగా ఉండాలి అనేది మాత్రం నేను ఈ ప్రాజెక్ట్ నుంచి నేర్చుకున్నాను. ఇంకా కూడా చాలా నేర్చుకుంటాను. సో నన్ను అంజలిగా మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అంజలిని మీరందరూ ప్రేమిస్తారా? ఖచ్చితంగా. ఒక్కసారి మీ అరుపులతో చెప్పండి ఎంత ప్రేమిస్తారో. చాలా థ్యాంక్స్. 1 year గా ఈ ప్రాజెక్ట్ కోసం మేము వర్క్ చేస్తున్నాము, ఒక్క రోజులో కాదు, 1 year గా. సో మీరందరూ అంజలికి ఏ దేవి వరమో నీవు ఈ టీమ్ కి మీ లవ్ ని ఇస్తారని అనుకుంటున్నా. కమింగ్ మండే నుండి 8:30కి మీ లవ్ ని మొదలు పెట్టాలి. ఓకేనా?